ఏం పని చేసావు తాత? ఏం పని వ్యవసాయం పని చేస్తున్నాం. పింఛన్ వస్తుందా 4000? పింఛన్ ఎక్కడ వచ్చింది? 4000 వస్తానన్నాడు, ఇంతవరకు జాడలేదు, పత్తలేదు. ఎందుకు? ఏమో మరి ఏం చేసిండ్రో మరి, అది ఇస్తలేడు. 2000 వస్తాయి. అప్పుడు కేసీఆర్ ఇచ్చిన బాపదే వస్తున్నాయి. ఇప్పుడు రవీంద్ర రెడ్డి ఇచ్చినది ఏం రాలేదు. రైతు బంధు పడ్డదా? రైతు బంధు కూడా వాళ్ళే. ఎందుకు? పండుగ రోజు, సంక్రాంతి ముందే రోజు వేస్తున్నాడు. ఏది మరి వేసింది లేదు. పోయి తీరితే ఇప్పుడు పండుగ రోజు ఇట్లా పోయి అడుగుదామని మేము అడగలేదు. ఇక పడ్డాయో పడలేదు కానీ ఇక మాత్రం ఏం లే. కానీ అంత ఆగమాగే ఉన్నది. ఎందుకు? మంచి లేదా? ఏం మంచిగా చేస్తాడు. అందరికి రైతు రాజు లెక్క ఉంటారని చెప్పిండుగా. అని చెప్పిండు. చెప్పిన మాటలు ఒకటి కూడా తెలియలేదు ఇంతవరకు. చెప్పుడు వరకే చెప్పిండు. కానీ ఒక ఆడలోకి మాత్రం ఫ్రీ బస్ మాత్రం ఇచ్చిండు, వాళ్ళు ఫిరాగత్ పోయడానికి. అంతకు తప్ప ఏం లేదు. మంచిగా ఉందా అది మంచిగా ఇవ్వాలా, మంచిగా అని అనుకుంటారు. మొగలకు ఇడిచిపెట్టిండు, ఆడలో పంపిస్తాడు. వరంగల్ జిల్లా, పట్నం, ఎక్కడికి పడితే అక్కడికి పంపిస్తాడు. ఇక గదే ఉన్నది, గదే నడుస్తుంది. రుణమాఫీ మాపైందనే? రుణమాఫీ ఆడ మాపైంది, కాలేదు కదా. ఎందుకు? వచ్చాక 10 రోజుల్లో నేను చేస్తాను. వచ్చాక 10 రోజులు అయినా అన్నది. 10 రోజులు ఇంకా రాలేదు. అది ఎవరు రుణమాఫీ మాయిందని పోయి తెచ్చినోడు కూడా ఎవడు. ఎట్లా ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన? ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన? అదే ఉన్నది. మునుపుడు చెప్తాడు, ఇక పోతాడు. ఇక వాళ్ళే చూసుకుంటారు. ఇక మనగాడ ఎడ చూస్తున్నారు రైతులకు. రైతులు మునిగిపోతే బాగుండేది, చేస్తాం అని అంటారు. చేసుడు లేదు, బాగలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే? కేసీఆర్ ఉన్నప్పుడు పాపం ఇటు ఆటో చేసి నా రాజ్యం, నా పాలు నాకు కానీ కావాలి, నా తెలంగాణ నాకు కావాలని తెచ్చిండు. ఆయన చేసినంత మట్టుకు మాత్రం మంచి పనే చేసిండు. చేసి నీళ్ళు తెచ్చిండు, రోడ్లు చేసిండు, రైతు బంధువులు ఇచ్చిండు, సచిన 5,000 5 లక్షలు ఇచ్చిండు. అన్ని పనులు చేసుకుంటూనే వచ్చిండు, మంచిగానే చేసిండు పాపం ఆయన. కాదు మరి ఎందుకు ఓడగొట్టిరు అంటారు మీరు? ఎందుకు ఓడగొట్టిరు అంటే ఇక రాజ్యం ఒకసారి వీళ్ళకి గెలిపిస్తే బాగుంటుందని అందరూ అనుకున్నారు. సరే ఎవరికి వెళ్తే ఉన్నది, మనం మంచి చేస్తే చాలు కదా అని అనుకుని ఓట్లేస్తే ఇంత మటుకు తెచ్చిండు. ఇటు ఎమ్మెల్యే పనితీరు ఎట్లుంది? ఎమ్మెల్యే పనితీరు వానికి అవసరం ఉన్నప్పుడు వస్తాడు, లేనప్పుడు పోతాడు. ఎందుకు? మంచిగా లేదా? ఏం మంచిగా ఉన్నది. ఎమ్మెల్యే వచ్చి ఏం చేస్తాడు? ఆ కెనాలు వస్తే కెనాల్ మొక్క చేనులని మంద ఎండిపోతున్నాయి. ఆ కెనాలి పోతే ఇడిచి పెడతామంటారు, పెద్ద కెనాల్కి వెళ్తారు నీళ్ళు. ఎందుకు? ఇప్పుడు కాలువ నీళ్ళు వస్తలేదు. ఇటు కాలువ నీళ్ళు అసలే వస్తలేవు, ఇందాక వస్తలేవు. ఆ కాలువ సాపలేదు. మనం పోయిన సంవత్సరం కానీ 3 సంవత్సరాల కానీ చెప్తున్నాం. మరి సార్ మా కాలువ ఒకటి ఫ్రీ చేస్తే, అది మంచిగా బాగా చేస్తే మా మొక్కజొన్న చేనులు గిట్ట పండుతాయి, మిట్ట పంటలు పండుతాయి, చీరన నీళ్ళు అయిపోతే బోర్లు కూడా గుంజుకుంటున్నాయి అంటే కూడా చేస్తానంటే సరే మంచిది చేస్తేనే మంచిది కదా అని కూడా అది కూడా చేయలే. కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చేదా కాలువ నీళ్ళు? పాపం వచ్చింది. ఆయన ఎక్కడెక్కడో నిరుడుగాళ్ళకి పెట్టిండు, లేని వాళ్ళకు ఉన్న వాళ్ళకు పారించుకోవాలని కూడా చేసిండు, పారించిండు. ఇక ఆయన పోయిన కాడ నుంచి ఇదే ఏడిపోతుంది మాకు. ఎందుకు? వెళ్ళాక నీళ్ళు లేక, బోర్లు ఎండిపోవటం, నీళ్ళు లేక. ఇంకా 4 రోజులుగా అయితే అన్ని బోర్లు గుంజుకుంటాయి. కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్లు పరాగతిగా మంచిగా పారేదా? పరాగతి వచ్చినాయి, నీళ్లు పుల్లు వచ్చినాయి, పారినాయి. పాపం ఆయన కూడా మంచి పనే చేసిండు. ఇక ఆయన కన్నా మంచి పని ఈయన చేస్తాడు అంటే ఇక చేస్తా అంటాడు. ఇంతవరకు చేసుడు ఏం లేదు. మీరు ఓటేసాను కదా అతనికి? ఆయనకి వేసినాం, రేవంత్ రెడ్డికి వేసినాం. ఇప్పుడు తెలుస్తుందా? ఇప్పుడు తెలుస్తుందంటే ఇప్పుడు తెలిసినప్పుడు చేసేది ఏముంది? ఇక చెప్పినావు, చేసినావు, గెలిపించినావు. ఇక గడ్డే నడుస్తుంది, గడ్డే జరుగుతుంది. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు టైంకి పడ్డదా? పడ్డది పాపం, ఇచ్చిండు మంచిగా చేసిన కాడికి. ఇప్పుడు ఏడ 2 సంవత్సరాల కానీ రైతు బంధు లేదు, ఏం లేదు అస్సలే. ఒక్కసారైనా ఏదో కేసీఆర్ వేసిన బాపదే ఉండే, ఈయన వేసిన బాపది ఒకటి కూడా పడలేదు ఇంతవరకు. ఇప్పుడు కేసీఆర్ రైతులకు ఏం చేసినట్టే ఏం చెప్తావు కదా? అది కేసీఆర్ రైతులకు ఏం చేసిండు? బర్రెలు లేని బర్రెలు ఇప్పించిండు, గొర్రెలు లేని గొర్రెలు లోన్లు ఇప్పించిండు, రుణమాఫీ చేసిండు. పోతే ఇంకా పెంచి లోన్లు కూడా ఇచ్చిండు. రైతులు బాగుపడాలని అన్నారు. ఆయన చేసుకొచ్చినంత మటుకు మాత్రం మంచిగా చేసుకొచ్చిండు ఇంతవరకు. ఇక అయినా సరే, ఇక ప్రజలు ఏమన్నారు? ఎప్పుడో పోయినా కాంగ్రెస్ మళ్ళీ వస్తుంది కదా, మనం బాగు చేస్తుంది, మనం బాగుపడతాం. పాపం ఒక్కసారి అటు వేయాలి, అటు వేసి చూస్తే మనకు ఎట్లా ఉంటుంది అని అంటే వేసినాం, గెలిపించినాక ఇడ్డే నడుస్తుంది. ఇప్పుడు ఎమ్మెల్యే నీకు తెలుసా? ఇటు ఏ ఎమ్మెల్యే? నాగరాజు ఒకటి తెలుసు. ఆయన వస్తాడు, పోతాడు. మీటింగ్ గిట్ట ఆయన అవసరం ఉన్నప్పుడు వస్తాడు. సందులో వాళ్ళకు నా ఇల్లు మండలానికి 4-5 ఇళ్ళు అక్కడ ఇక్కడ ఇస్తాను అంటాడు. వాళ్ళకి ఇంత బిల్లు కూడా పడలేదు ఇంతవరకు. ఇందిరమ్మ ఇల్లు వస్తలేదు ఇటు? అదే ఇందిరమ్మ ఇల్లు అని ఇచ్చిండు కదా, అయ్యే ఇస్తాను అన్నాడు. మరి కొంతమందికి పడ్డాయి అన్నారు, కొంతమందికి పడలేదు అన్నారు. గ్యాస్ వస్తుంది 500కు? గ్యాస్ కూడా వస్తుంది అప్పుడప్పుడు. 500కే ఇస్తాడు. 500 ఎక్కడిది? 1050 రూపాయలు. 500కే ఇస్తాడు. లే 1050 రూపాయలు ఇస్తేనే ఆయన గ్యాస్ నింపుతాడు. ఇక గంతే వరకే నడుస్తుంది. ఇక ఇప్పుడు మళ్ళా ఓటేస్తే ఎవరికి ఇస్తారు? ఇక ఓటేస్తే ఎవరికి వెళ్తాను అంటే వీళ్ళకి ఇట్లా తాకట్లం ఎవరే గెలవరిగా కేసీఆర్కి వెళ్తాడు అనుకుంటా. మళ్ళీ కేసీఆర్ గెలిపించుకుంటారు. ఇంకా 10 ఏళ్ళు నేనే ఉంటా అంటాను కదా రేవంత్ రెడ్డి. ఇక ఉండలేడు గిట్లా పనులు చేసినాడు, ఎందుకు ఉంటాడు?
అరే ప్రజలు చూస్తారు అంటే ఆయన చేసేదాన్ని ఇంట్లో నుంచి పెట్టినా గవర్నమెంట్ కొంతమంది ఇది చేస్తున్నాడు వాళ్ళకి దగ్గర ఉన్న వాళ్ళగా చూసుకుంటాడు వాళ్ళు చూసుకొని వాళ్ళే మంచిగా లింపుంటారు బస్తాలు మంచిగా ఇక మనం గెలవకపోతే ఏమవుతుంది మనకు లేవా అని మిగిలించుకుంటారు నడుస్తారు ఎవరికేం పని చేస్తారు గంతకాడికే నడుస్తుంది. పింఛన్ మాత్రం వస్తలేదు నీకు? పింఛనే 4,000 అన్న కాడ 4,000 లేదు ఏం లేదు 2,000 వస్తున్నాయి. 6 గ్యారెంటీలు వస్తుందా? 6 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు లేవు ఏం లేదు ఇంతవరకు ఏం లేదు. ఇక వాళ్ళు పోతారు వస్తారు మహిళలకు ఇస్తాం ఇది ఇస్తాం. ఓట్లు వేసినప్పుడు మాత్రం సీరియల్ ఇచ్చిండు పంచిండు ఇందిరా సీరియల్ మాత్రం కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చిందా బతుకొచ్చి? కేసీఆర్ వచ్చినప్పుడు కూడా వచ్చినాయి. కేసీఆర్ వచ్చినప్పుడు పాపం ఆయన కూడా ఇచ్చిండు కానీ ఆయనే మంచివాడు కేసీఆర్. అప్పుడు మా వరకు అయితే మా వరకు అంటే ఇంకా నా వరకు అయితే మా రాజ్యానికి మాకు నీళ్ళు లేని చోట నీళ్ళు తిప్పించుండు రోడ్లు వేయించుండు ఇల్లు కట్టించుండు ఆడిపోరగాలకు పెళ్లి చేపించుండు. కాదు కేసీఆర్ ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి వచ్చేది కళ్యాణం ఇప్పుడు వస్తలేవు. దాంతోపాటు తులం బంగారం ఇస్తున్నాడు కదా రేవంత్ రెడ్డి. ఏది మరి ఎవరికి ఇవ్వలే కళ్యాణ లక్ష్మికి ఇవ్వలేదు. ఇప్పుడు ఇంట్లో ముసలోడు పడి చచ్చిపోయిండు వానికి కూడా ఇవ్వలేదు ఎవరికి ఇవ్వలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిండు ఇంతవరకు తెచ్చిండు.